హలో అండి, వెల్కమ్ టు శ్రీదేవి కిచెన్. ఇవాళ మన శ్రీదేవి కిచెన్లో నేను వండబోయే రెసిపీ ఏంటంటే చేపల పులుసు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ చేపల పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ముందుగా ఇక్కడైతే నేను పచ్చిమిరకాయని రెండు పచ్చిమిరకాయలు ఇలా శుభ్రంగా కత్తిపెట్టని కడిగేసుకొని నిలువోసారి అడ్డంగోసారి కోసేసుకుంటే 4 ముక్కలు అయితే అవుతాయి అనమాట. ఇలా 2 పచ్చిమిరకాయలని కోసేసుకొని ముక్కల కింద, తర్వాత ఒకే ఒక ఉల్లిపాయనండి శుభ్రంగా దాని బొడ్డు తోక కూడా కోసేసుకొని దానిపైన ఉన్న తొక్క కూడా తీసేసి శుభ్రంగా దాకలో పెట్టుకొని తాళనించేస్తే నీట్గా తొక్క అనేది వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఈ విధంగా నీట్గా వచ్చేసిన తొక్క ఇప్పుడు వచ్చేసిన తర్వాత దీన్ని శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకోవాలండి. మనకి ఎలాగ ఏ సైజులో ముక్కలు కావాలితే ఆ సైజులో చిన్న చిన్న ముక్కల కింద అయితే కోసేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను చిన్న చిన్న ముక్కలు అయితే కోసేసుకుంటున్నాను అనమాట. ప్లేట్లో కొన్ని కింద కొన్ని పడతా కోస్తున్నాను చూడండి. ఈ విధంగా చేతిలోంచి కూడా కొంచెం జారిపోతూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా కోసేసుకొని ఇంకో 2 ఉల్లిపాయలని ఇలాగా వాటి బొడ్డు దోకలన్నీ తీసేసండి ఇలా మయంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద కోసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రోట్లో కొద్దిగా 1 చెంచా జీలకర్ర, 2 చెంచాలు ధనియాలు, ఎల్లుల్లిపాయలు వేసుకొని బాగా దంచేసుకోవాలండి. ఇది కొద్దిగా బాగా మెత్తగా నలిగిన తర్వాత ఇందులో చిన్న అల్లం ముక్క కూడా వేసుకొని బాగా దంచేసుకోవాలండి. నీళ్ళే మాత్రం వెంటనే వేసేయకుండా మధ్య మధ్యలో కొన్ని నీళ్ళు వేసుకుంటూ బాగా మెత్తగా దంచేసుకొని తీసుకొని ఈ రోట్లో ఇప్పుడు ఈ పెద్ద ముక్కలు కోసుకుని ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని ఇప్పుడు బాగా రోట్లో వేసుకొని కొద్దిగా చెయ్యి వారకు అడ్డెట్టుకుంటూ దంచేసుకుంటే ముక్కలు అనేవి కింద కడిపోకుండా ఉంటాయండి. మెత్తగా నలిగిపోతాయి అన్నమాట ఉల్లిపాయ ముక్కలు అనేవి. చూసారా, ఈ విధంగా మెత్తగా ఉల్లిపాయ ముద్ద అంతా కూడా బాగా నలిగిపోయిన తర్వాత ప్లేట్లో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకు టేస్ట్ బాగుంటుంది అనమాట రోట్లో దంచడం వల్ల. ఇప్పుడు చింతపండు మనకి చేపల పులుసు తగ్గట్టు చింతపండు నానబెట్టుకొని అది నానిన తర్వాత ఇలా మెత్తగా రసాన్ని అయితే పిసుక్కొని ఈ రసాన్ని అయితే తీసుకోవాలండి. ఇలా నీళ్ళు వేసుకుంటూ చింతపండు పిసుక్కుంటూ ఈ రసాన్ని అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద బాండి పెట్టుకొని సేవంటిది ఒక 7-8 చెంచాలు నూనె అయితే వేసుకోవాలండి. నూనె బాగా కాగాక ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని బాగా వేపేసుకోండి. కొద్ది పెద్ద మంట పెట్టండి, చిన్న మంట పెడితే వేయవు కదా, అందు గురించి అనమాట. ఇప్పుడు బాగా వీటిని ఎర్రగా వేపేసుకోవాలండి. చూసారా, ఈ విధంగా అనమాట. అలా ఎర్రగా ఎగిపోయిన తర్వాత ఇందులో దంచుకున్న ఉల్లిపాయ ముద్ద ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని బాగా వేపేసుకోండి. కొద్దిగా ఉల్లిపాయ మసాలా బాగా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఉండించుకొని వేపేసుకొని ఇందులో అల్లం ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ దంచుకున్న ముద్ద కూడా ఉంది కదండి, అది కూడా వేసేసుకొని పెద్ద మంట మీద ఉంచుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలాగా పెద్ద మంట మీద ఉంచుకొని బాగా వేపేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా 1/2 చెంచా పసుపు, 2 చెంచాలు కారం అది వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట అండి. అది కూడా పెద్ద మంట మీద ఉంచకుండా సిమ్లో ఉంచి ఉప్పు కారాలు అనేది బాగా కలిపేసుకుంటే మీకు ఈ ఉప్పు కారాలు అనేవి కొద్దిగా బేగా మాడిపోకుండా ఉంటాయండి. చూసారా, ఈ విధంగా అన్నమాట. ఇలాగా బాగా ఉప్పు కారాలు కలిపేసుకొని సిమ్లో ఉంచి శుభ్రంగా కడుక్కొని చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా వేసేయాలండి. చూసారా, బుర్రపెచ్చి అనమాట అది మీరు చూస్తున్నది. మీలో ఎంతమంది బుర్ర ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. ఇప్పుడు ఈ మసిగుడితో దాకనే అట్టుకొని శుభ్రం పైకి కిందకి కుదిపేసుకుంటే దాకనే ఈ అడుగు ముక్కలు పైకి కిందకి అలాగా పడతా ఉంటాయి అనమాట. అప్పుడు ఈ కారం మసాలాలు అన్నీ చేపలు పడతాయండి. ఇప్పుడు పిసుకొని పక్కన పెట్టుకున్న చింతపండు రసం ఏదైతే ఉందో అది కొద్దిగా చెయ్యి అడ్డెట్టి చింతపండు రసాన్ని వేసేసుకుంటే ఆ చింతపండు ఉట్లు కానీ పిక్కలు కానీ ఉంటే మన చేతిలో పడిపోతాయి అనమాట. ఆ రసం అనేది అందులో పడుతుందండి. ఇంకా కావాలితే మనకి 2-3 సార్లు నీళ్ళు వేసుకొని చింతపండు రసాన్ని బాగా పిసుకొని రసం వేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఈ విధంగా చింతపండు రసాన్ని కూడా వేసిన తర్వాత ఒకసారి మసిగుడితో దాకని బాగా అటు ఇటు తిప్పేసుకుంటే కొద్దిగా చేప ముక్కల్లోకి అనేది వెళ్తుంది అనమాట. గరిటెట్టు అయితే అస్సలు కలపకూడదండి. ఇలా పులుసు మరిగేటప్పుడు కరివేపాకు రబ్బులు ఇలాగే 2 వంకాయ ముక్కలు వేసుకోవాలండి. ఈ పులుసు మన్నాడు తింటే ఉంటుందండి రుచి. అబ్బబ్బా, ఆ రుచే వేరండి. అలాగే మన రెసిపీ నచ్చితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసేయండి.